క్రోధీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రేస్మ ఋతువు జ్యేష్ఠ సంవత్సరం శుక్లపక్షం తదియే పునర్వసు నక్షత్రం భానువాసరే పర్వదినమున గోపాలపట్నం గ్రామ ఇలవేల్పు దేవత త్రిశక్తి స్వరూపిణి నేరెల్లమ్మ అమ్మవారు ప్రతిష్ఠ జరిగి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం కుంకుమ పూజ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎడ్ల శ్రీనివాస్ పార్వతీ దంపతులు చండీ హోమ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ మహిళలతో కోలాట కార్యక్రమం దేదీప్యమానంగా భక్తులతో విరాజిల్లుతున్న శ్రీ త్రిశక్తి స్వరూపిణి నేరెల్లమ్మ అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం గ్రామంలోని మహిళలంతా ఆధ్యాత్మికతతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జై మాత జై జై మాత అనే నినాదాలతో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నేరెల్లమ్మ అమ్మవారిని మొక్కుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం మలగంటి సూరిబాబు అనంతలక్ష్మి దంపతులు మలగంటి లవకుమారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి వివిధ సేవా కార్యక్రమాలకు గ్రామ పెద్దలు భక్తులు మహిళలు ఎంతో తోడ్పాటును ఇచ్చారని తెలిపారు. గోపాలపట్నం గ్రామంలో నేరెల్లమ్మ తల్లి ఘన విజయంగా మొన్న సంబరం చేసుకున్నాం. ఈవేళ అశేష జనవాహినితో ఈవేళ పరుడు సంవత్సరం పూర్తయి ఫోర్త్ ఇయర్లోకి మేము ఎంటర్ అయ్యాం. ఈవేళ కూడా అమ్మవారికి పునర్వసు నక్షత్రంగా భావించి అమ్మవారికి అత్యధికమైన పూజలు జరిపించి మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోపాలపట్నం గ్రామంలో మంచి ఘనమైన పూజలు నిర్వహించి అదేవిధంగా భక్తులు అశేష జనవాహిని తండాలుగా వచ్చి దర్శనం చేసుకుని ఉన్నాం. కావున అందరూ ఎక్కడున్నా సరే విజయంగా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అన్న సందర్భంలో వేళ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై నేరెల్లమ్మ, జై జై నేరెల్లమ్మ. గోపాలపట్నం గ్రామ దేవత త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నేరెల్లమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ కార్యక్రమము గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో గొప్పగా దిగ్విజయంగా చేయడం జరుగుతున్నదండి. అమ్మవారి ప్రాణప్రతిష్ఠ జరిగి 2021 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలోని పునర్వసు నక్షత్రం రోజున దేవులపల్లి మూర్తి గారి ఆధ్వర్యంలో ఆ రోజు వేద పండితులతో హోమాలతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగినది. ఆ 2022 సంవత్సరం నుండి 2024 సంవత్సరంలో 3 సంవత్సరాలు కాబడి ఉన్నది. 4వ సంవత్సరంలో అమ్మవారి పునర్వసు నక్షత్ర పర్వదినం రోజున ఈ రోజు కూడా అంతే గొప్పగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి. అమ్మవారి ప్రతిష్ట జరిగిన కాలం నుండి కూడా మా గ్రామంలో ఎన్నో అందరికీ కూడా సకల ఐశ్వర్యంలో ఆయురారోగ్యాలతో ఎంతో కూడా దివ్యమానంగా అందరూ కూడా సంతోషంగా ఉండడం జరుగుతున్నది. అమ్మవారి చలని దీవులతో మా గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కూడా అందరూ కూడా ఆయురారోగ్యాలతో అఖండ సంపదలతో కూడా అందరూ కూడా తగిలిస్తున్నారు. ఈ రోజు అమ్మవారి ఖ్యాతి మన గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామంలో అలాగే ఇతర రాష్ట్రాలు కూడా సాగడం జరిగి ఉన్నదండి. అమ్మవారు ఎంతో శక్తివంతురాలు. మన గ్రామ దేవత నేరెల్లమ్మ అంటే కోరిన కోరికలు ఇచ్చే పొంగు బంగారం తల్లి మనమ్మ గ్రామ దేవత. పిలిపే పలికే తల్లి అండి మన అమ్మవారు నేరెల్లమ్మ వారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలతో కూడా దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుంది. అలాగే అమ్మవారి సంవత్సరం నిన్న అమావాస్య కార్యక్రమాలు ఎంతో గొప్పగా చేయడం జరిగింది. గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారంతో కూడా సంవత్సరం పొడిగినా కూడా అమ్మవారికి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి. ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆధ్యాత్మికంగా పూజా కార్యక్రమాలతో వేద మంత్రాలతో ప్రతిరోజు కూడా పూజ చేయడం జరుగుతున్నది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పంచహారతి ఇవ్వడం జరుగుతున్నదండి. అమ్మవారికి పునర్వసు నక్షత్రం రోజున ప్రతి నెలలో కూడా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి నెల అమావాస్య రోజున కూడా అమ్మవారి సన్నిధానంలో భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది. అమ్మవారి శక్తి స్వరూపం కాబట్టి గొల్లు బంగారం తల్లి ప్రతి సంవత్సరం కూడా అంత గొప్పగా చేయాలని కోరుకుంటున్నాము. ఎంత గొప్పగా అమ్మవారి సన్నిధానంలో ఈ కార్యక్రమం జరుగుతున్నామంటే గ్రామ పెద్దలందరూ ప్రోత్సాహంతోనే ఇక్కడ ఈ విధంగా కార్యక్రమం చేయడం జరుగుతున్నదని కోరుకుంటున్నామండి. అలాగే మా గ్రామంలో ఉన్న రైతులకి అలాగే అందరికీ కూడా ఆయురారోగ్య
संहोष्यामि नमस्वाहा ये बोलो माता महारानी की अस्तु नमः दश एकादश द्वादश सप्तमे संक्रांत्यानि सप्तहोत्रा सप्तधात्वा ये बोलो माता महारानी की जय जय Thank you.